కనుమ రోజు అసలు ఏం చేయాలంటారు? అసలు కనుమ యొక్క విశిష్టత గురించి చెప్తారా? చాలా మంచిది. ఎందుకంటే మనం భోగి రోజున, సంక్రాంతి రోజున దైవారాధనలు, దైవానికి సంబంధించి ఇవన్నీ మనం చేసుకున్నాం గదమ్మా! కనుమ రోజున గూడా చక్కగా ఇంట్లో మన పూజాది కార్యక్రమాలు చేసుకొని చక్కగా ఈ కనుమని ముఖ్యంగా పశువుల పండగ అని గూడా పిలుస్తారు. అంటే రైతుకి ఇంట్లో పశువులే గదా ముఖ్యమైనవి. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఆవులుంటే ఆవులు గాని, ఎద్దులు గాని వాళ్ళకి ఎద్దులు గూడా మంచి మంచివి ఒంగోలు ఎద్దులు అవి చాలా గొప్ప ఎద్దులుంటాయి గదా! ఆ ఎద్దుల్ని గాని చక్కగా వాళ్ళ దగ్గర ఏమన్నా చెరువులు గానీ, సరస్సులు గానీ, నదులు గానీ ఏమన్నా ఉంటే అక్కడికి తీసుకెళ్ళి శుభ్రంగా కడుగుతారు. మురికి లేకుండా కడుగుతారు. ఆ వసతి లేని వాళ్ళు ఇంట్లో తొట్ల దగ్గరైనా శుభ్రంగా ఆవుల్ని, ఎద్దుల్ని కడగాలి. కడిగి వాళ్ళ దగ్గర గోవులకి, ఆవులకి అలంకరించవలసిన మంచి మంచి రంగురంగుల అలంకరణ సామాగ్రి ఉంటుంది. ఓకే. ఎద్దులకి, ఆవులకి. అంటే ఎద్దులకి ఏం చేస్తారంటే కోసుక కొమ్ములుంటే గనక వాళ్ళకి శక్తి కొద్దీ వెండితో గానీ, లేతే ఇత్తడితో కానీ ఇట్లా టోపీలలో చేస్తారు. కొమ్ములకి ఇట్ట తగిలితే. దాని చివర ఊలు కుచ్చులని వేలాడుతూ ఉంటాయి. ఎద్దులు ఇట్ట కదిలినప్పుడల్లా ఊలు కుచ్చులు తమాషాగా అటు ఇటు తిరుగుతూ చాలా అందంగా ఉంటాయి. పసురాచి బొట్టు పెడతారు మొహాన. ఆవులకి పసురాచి బొట్టు పెడతారు. ఎద్దులకేమో గులాం జల్లి అలంకరణ చేస్తారు. అట్లాగే మెడలో గూడా గంటలతో కూడిన పట్టెళ్ళు అంటారు. అవి కడతారు. అవి గూడా గల్ గల్ అంటూ చాలా అందంగా ఉంటాయి. నడుముకు కూడా పొట్ట నుంచి నడుముకు కూడా పట్టెళ్ళేస్తారు. కాళ్ళకి గజ్జెలు కడతారు. చక్క చక్క రకరకాల పూసలతో అలంకరిస్తారు. తర్వాత ఏం చేస్తే ఇది అలంకరణ అంతా అయిన తర్వాత పూలదండలు గూడా ఏస్తారు. ఇదంతా అయిన తర్వాత వాటికిష్టమైనవి గుగ్గిళ్ళు. శనగ గుగ్గిళ్ళు గానీ, కందుల గుగ్గిళ్ళు గానీ, ఉలవ గుగ్గిళ్ళు గానీ, గుగ్గిళ్ళు తయారు చేసి పెట్టడం, బెల్లం పెట్టటం, తర్వాత కొత్త బియ్యం వస్తాయి గదమ్మా! కాస్త అన్నం వండి దాంట్లో కొద్దిగా బెల్లం కలిపి పెట్టటం, తవుడు కలిపి పెట్టటం, ఇవన్నీ వాటికిష్టమైన ఆహార పదార్థాలన్నీ పెట్టి పశువుల పండగ గాబట్టి చక్కగా పశువులకి వ్యవసాయాన్ని పట్టకుండా అంటే వాటిని శ్రమ ఇవ్వకుండా చక్కగా నీడ పట్టున ఇంట్లోనే మీరు ఈ తిండంతా తిని అలంకరించుకుని చక్కగా ఉండండి అని రైతు వాటి చేత పని చేయించకుండా శ్రమ లేకుండా ఇంట్లో ఉంచడం అనేది జరుగుతుంది. హ్మ్. తర్వాత మా ఎద్దుల్ని, ఆవుల్ని చూడు ఇంత అందంగా అలంకరించామని పల్లెటూరులో ఏం చేస్తారంటే ఒక రౌండు ఊరు మొత్తం వీటిని తీసుకుని వెళ్ళి తిప్పుకుని అందరికీ ప్రదర్శన చేసుకుని వస్తారనమాట. వీటితో పాటు పిల్లలు కూడా పరిగెత్తుతూ ఉంటారు. చాలా సందడి సందడిగా ఉంటుంది. మేము చూడు ఎంత గొప్పగా అలంకరించాం, మేము చూడు ఎంత గొప్పగా అలంకరించామని. వీళ్ళతో పాటు గంగిరెద్దు వాళ్ళు కూడా వాళ్ళు సన్నాయేది ఉంటుంది కదమ్మా, వాళ్ళు కూడా సరదాగా తిరగటము, వీటితో పాటు హరిదాసులు తిరగటము చాలా సందడిగా ఉంటుంది ఉదయం పూట. తర్వాత ఈ ప్రదర్శన అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రధానంగా ఊళ్ళో గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి ఈ రోజున మనం పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు, వాళ్ళకి అమ్మవార్లకి వస్త్రాలు సమర్పించటం, విశేషంగా అలంకరణ చేయటము, వాళ్ళకు కూడా ఈ రోజున పొంగలవి అక్కడే స్వయంగా తయారు చేసి కానీ లేకపోతే ఇంటి దగ్గర నుంచి కూడా తయారు చేసుకుని తీసుకెళ్ళి పొంగలి లేకపోతే పెరుగన్నం, అమ్మవార్లకి పెరుగన్నం కూడా చాలా ఇది కదమ్మా, పెరుగన్నం తయారు చేసి నైవేద్యం పెట్టడం, వారు పోయటం, ఇట్లాంటివన్నీ ఈ రోజున మనం కనుమ రోజున చేసుకోవాల్సినవి పూజలన్నమాట. గ్రామ దేవతా పూజలు, హ్మ్. పశువుల పండగ ఇట్లా విశేషంగా ఉంటుంది. ఈరోజు కూడా సాయంత్రం పూట మనం బొమ్మల కొలువై పెట్టుకుని ఉంటాం కాబట్టి ఆ బొమ్మలకి మళ్ళీ హారతిచ్చి పేరెంటాళ్ళందరినీ పిలుచుకుని చక్కగా వాళ్ళకి వాయినాలు ఇచ్చుకుని మన ఇంట్లో తయారు చేసిన పిండి వంటలు ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళకి పెట్టుకుని ఇవన్నీ సరదా సరదాగా ఉంటాయి. చక్కగా మంచిగా కబుర్లు చెప్పటం, ఒకళ్ళిళ్ళకి ఒకళ్ళు వెళ్ళటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. దీంతో ఈ రోజున పొరపాటున మనం ప్రయాణం చేయకూడదు. ఇప్పుడు పండగకి వస్తారు కదమ్మా, వచ్చిన వాళ్ళు పండగ అయిపోయింది కదా ఈ రోజు వెళ్దాం ఆఫీసులు సెలవు లేదు అనుకున్న వాళ్ళు ఈ ప్రయాణం మటుకు నిషిద్ధము. ఈ రోజున చేయకూడదు. తెల్లారి ముక్కనుమని వస్తుంది, ఆ రోజున కూడా ప్రయాణం చేయకూడదు. ఎవరైనా అత్యవసరం మేము వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు మటుకు తప్పకుండా ఇది గుర్తుంచుకోండి. పండగ రోజున సాయంత్రం పూట వెళ్ళిపోవటమే మంచి పద్ధతి. లేదంటారా ముక్కను వెళ్ళిన తెల్లారి వెళ్ళిపోవటం అనేది మంచి పద్ధతి. కనువు రోజున ముక్కనువు రోజున ప్రయాణం చేయరాదు. ముఖ్యంగా ఇది పాటించుకోవాలి. ఈ రోజున కూడా మనం గారెలు చేసుకోవటం, నువ్వులతో తయారు చేసిన పదార్థాలు ఏదైనా ఉంటాయి కదా అవి కూడా తినటం ఇవన్నీ చెయ్యాలి. హ్మ్. తర్వాత కనుమ రోజున అసలు ఈ కనుమకే ఒక పెట్టింది పేరు కక్కా ముక్కా పండగ అని అంటారు. 3 రోజులు మనం ఎట్టాగో ఈ తినే వాళ్ళందరూ నీసు తినరు కాబట్టి దైవ కార్యక్రమాల్లో ఉంటాం కాబట్టి కక్కా ముక్కా పండగ అంటారు.
ఈ రోజున ఎవరన్నా వండుకుని తినేవాళ్ళు ఈ రోజున అన్నీ వండుకు తినొచ్చు. స్నేహితులు పిలుచుకోవటం, బంధువుల్ని పిలుచుకోవటం. అసలు ఆ 2 రోజులు సందడి కాదు. ఈ రోజే సందడి ఉంటుంది ఇళ్లల్లో. ఆడవాళ్ళకి ఫుల్‌గా చేతి నిండా పని గూడా. కాబట్టి ఈ ముక్కనుమ గూడా ఈ రోజున ఇట్టా ఉంటుంది. ఈ రోజున సాయంత్రం గనక మంగళవారం, శుక్రవారం గనక రాకుండా ఉంటే గనక బొమ్మలకి సాయంత్రం పూట కూడా హారతి ఇచ్చుకొని యథావిధిగా కదుపుకుంటే ఈ రోజున బొమ్మల్ని కదుపుకోవచ్చు. లేదంటే ముక్కనుమ గూడా వెళ్ళిన తెల్లారి బొమ్మల్ని కదిపి చక్కగా మళ్ళీ భద్రపరుచుకోవచ్చనమాట. ఈ రోజున ముక్కనుమ రోజున జరిగేది చాలా విశేషమైంది. ధన్యవాదాలు.